ముందుగా ఒక మాట గుర్తు చేయాలని అనుకుంటున్నాను. యెషయా గ్రంథంలో దేవుడు చెప్తూ ఒకానొక కాలం రాబోతుంది. ఆ సమయంలో ఆ ప్రజలు వాళ్ళ హృదయాల మీద తన మాటలు రాసుకొని దేవుడిని ఆరాధిస్తారు అన్న విషయాన్ని యెషయాకి చెప్తారనమాట. సో, మన కాలం వచ్చేసరికి యేసుప్రభు వచ్చిన తర్వాత ఆ మాటలు నెరవేర్చబడ్డాయి. ఒకానొక కాలం వచ్చింది ఆల్రెడీ. ఆ కాలంలో ఉన్న ప్రజలు వాళ్ళ దేవుని మాటల్ని వాళ్ళ హృదయాల మీద రాసుకొని దేవుణ్ణి ఆరాధించినట్లు, ఆ విధంగా వాళ్ళ జీవితాన్ని నడిపించుకున్నట్లు మనం చూస్తాం అన్నమాట. సో, అలాంటి ఆ జనాంగంలోనే మనము ఉండాలని దేవుని మాటలు వింటూ మనం ఆ విధంగా నడుచుకోవాలని మనవి. అయితే ఇప్పుడు యేసుప్రభు వారి సిలువ మీద ఆహ్, ఉన్నప్పుడు పలికిన మూడవ మాటని మనం ధ్యానిద్దాము. జాన్ 19:26-27. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. ఈ మాటలో మనకి ముగ్గురు వ్యక్తులు కనిపిస్తారు. యేసు, తన తల్లి, తాను ప్రేమించిన శిష్యుడు. ఈ ముగ్గురు గురించి 3 కోణాల్లో మనం ఆలోచిస్తూ మనం కొన్ని విషయాల్ని మనం నేర్చుకుందాము. మొదటగా యేసుని మనం చూస్తూ ఉండేటప్పుడు దీనికన్నా ముందు ఒక సన్నివేశం చెప్తాను. అంటే మనం ఏమైనా సమస్య వచ్చేటప్పుడు మన దృక్పథం ఎలా ఉంటది? మొదటిగా మనం అక్కడి నుంచి ఎలా బయటపడాలి? మనకు దగ్గరగా ఉన్న వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించం. మన కుటుంబీకుల గురించి కూడా ఆలోచించం. అలాంటిది ఇక్కడ యేసు ప్రభుని చూస్తూ ఉండేటప్పుడు తనున్న సన్నివేశం చూస్తే చాలా కష్టకరమైన ఆ పరిస్థితి. సిలువలో వేలాడుతూ ఉండేటప్పుడు. కానీ తన ఆలోచన విధానం చూస్తూ ఉంటే తన తల్లి గురించి మనం చూస్తాం. మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటామనమాట. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది కుటుంబ బాధ్యత గురించి. దేవుడు ధర్మశాస్త్రంలో ఎలా అయితే ఇశ్రాయేలీయులకి వాళ్ళకి ఆజ్ఞలిచ్చారో వాటిని ఆఖరి క్షణంలో కూడా తను మర్చిపోకుండా వాటిని జ్ఞాపకం చేసుకుంటూ అమలు పరచడం అనేది మనం చూస్తాము. తన తల్లిని ఆ స్థితిలో కూడా ఎలా ఆ క్షణంలో విడిచిపెట్టకుండా తన యొక్క బాధ్యతను తీసుకున్నట్టు మనం చూస్తామన్నమాట. అయితే ఇక్కడ ప్రెజెంట్ ఉన్న సొసైటీలో మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మన జనరేషన్‌లో కుటుంబ వ్యవస్థ అన్నది ఎలా ఉంది అనేది మనం ఆలోచిస్తూ ఉంటే ప్రెజెంట్ కుటుంబ వ్యవస్థ అన్నది దేవుడు నియమించింది. సో, దేవుడు ఒక కుటుంబం ఎలా ఉండాలి అన్న విషయాలు మనం ధర్మశాస్త్రం చదువుతూ ఉండేటప్పుడు మనకు అర్థమవుతాయి. మన జనరేషన్‌లో కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది అనేది మనం ఆలోచిస్తూ ఉండేటప్పుడు చాలామంది అంతా బాగుండు అంటే మన చుట్టుపక్కల మనం ఆలోచిస్తూ ఉండేటప్పుడు అంతా బాగుంటే ఫ్యామిలీ అంతా బాగానే ఉంటుంది. కానీ వాళ్ళకి ఏదైనా చిన్న ఇష్యూస్ ఉండేటప్పుడు ఆఖరి క్షణంలో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ మనం చూస్తాం. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఇలాంటివన్నీ మనం చూస్తాము. అలాంటి సమయాల్లో ఆ ఫ్యామిలీస్‌ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే నా పరిస్థితే బాగోలేదు. ఇంక నేను మా తల్లిదండ్రులని ఏం పట్టించుకుంటాను, మా ఫ్యామిలీ మెంబర్స్‌ని ఏం పట్టించుకుంటాము అన్నది చూస్తాము. కానీ దేవుడు మనకి ఈ మాట ద్వారా జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే అలాంటి పరిస్థితులైనా కుటుంబ బాధ్యతని మనం నెరవేర్చాలి. ఒకవేళ మనం ఆ స్థితిలో లేకపోయినా దాన్ని నమ్మకమైన వ్యక్తులకు మనం అప్పగించాలి అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మళ్ళీ యేసుప్రభు చూస్తే ఎర్త్లీ రిలేషన్స్ కన్నా స్పిరిచువల్ రిలేషన్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు మనం చూడొచ్చు. ఎందుకంటే యేసుప్రభు వారి ఫ్యామిలీలో మరియకి యేసు తర్వాత కూడా కుమారులు ఉన్నారు. కానీ వాళ్ళకి ఆ బాధ్యతను అప్పగించలేదు. చూస్తే తాను ప్రేమించిన శిష్యుడు యోహానికి అప్పగించినట్లు మనం చూస్తామన్నమాట. అంటే దీన్ని బట్టి దేవుడు ఒక న్యూ ఫ్యామిలీని మనకి ఇచ్చారు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే స్పిరిచువల్ రిలేషన్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఎర్త్లీ రిలేషన్స్ కన్నా. వాట్ అబౌట్ అస్ అన్న విషయాలు మనం ఆలోచించాలి. మనం ఎలాంటి దృక్పథంలో చూస్తున్నాం, స్పిరిచువల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి అన్న విషయాలు కూడా మనం ఆలోచించాలి. తర్వాత మేరీ గురించి చూస్తూ ఉంటే మరియకి ఈ లోకంలో ఎవరికీ లేని గొప్ప ధన్యత. అంటే
ఈ లోకానికి రక్షణ తెచ్చిన ఆయన్ని నవమాసాలు మోసి, కని, పెంచి, లాలించి ఇలా చాలా విషయాల్లో ఆమె గొప్పతనం మనకు తెలుస్తది. ఆహ్, అయితే తిన్ని చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తి మేరీ, యేసు ప్రభువుని. ఆ జీవిత కాలాన్ని మనం కొన్ని సంఘటనలు కూడా చూస్తాం. ఆహ్, దేవదూతలు మాట్లాడడం, తర్వాత యేసుప్రభు పుట్టినప్పుడు ఆహ్, ఆహ్, ఆఖరి క్షణాలు దగ్గర పడుతూ ఉండేటప్పుడు, ఆ చుట్టూ హేరోదు కొంతమంది అప్పుడే పుట్టిన నవశిశువుల్ని చంపడం, తర్వాత ఆయన పుట్టిన తర్వాత దేవాలయంకి వెళ్ళినప్పుడు సుమియోన్ ద్వారా కొన్ని మాటలు చెప్పడం ఇవన్నీ కూడా మేరీకి తెలుసు. దీంతో పాటు యేసుక్రీస్తు యొక్క జీవితంలో చాలా అద్భుతాలు చేస్తూ ఉండేటప్పుడు కూడా దగ్గరగా ఉన్న వ్యక్తి మేరీ. ఇవన్నీ చూస్తూ కూడా లేఖనాల్లో మనం ఈ విధంగా రాయటం గమనిస్తామనమాట. ఈ విషయాలన్నిటిని చూసి మరియా, యోసేపు ఆశ్చర్యపడుతూ మరియా తన హృదయంలో ఈ విషయాలన్నిటిని జ్ఞాపకం ఉంచుకున్నట్టు మన లేఖనాల్లో చూస్తాము. అలాంటి వ్యక్తి ఈ యొక్క ఆఖరి ఘట్టానికొచ్చేసరికి, ఈ యొక్క సమయంలో చిట్ట చివరిగా యేసుప్రభు తన తల్లితో మాట్లాడిన సంఘటన ఇది. ఆ సమయంలో చాలా సైలెంట్‌గా ఉండడం మనం చూస్తామనమాట. ఆహ్, అన్‌బ్రోకెన్ సైలెన్స్ అని నేను చదివాను. అలాంటప్పుడు అంటే క్వైట్‌గా ఉండడం చూస్తాం. మేరీకి తెలుసు. యేసు ప్రభు వాళ్ళు శక్తి గురించి తెలుసు. ఆయన పవర్ గురించి తెలుసు. ఆయన దేవుడని తెలుసు. వీలైతే ఆ సిలువ నుంచి కిందకి రాగల శక్తి తనకి ఉంది అన్న విషయాలన్నీ తెలుసు. అయినా తినక్కడ సైలెంట్‌గా ఉంటూ గాడ్స్ విల్‌కనేది ఇంటరప్షన్ చేయకుండా చూడడం మనం గమనిస్తాం. అదే సమయంలో మేరీ కోణాన్ని మనం ఆలోచిస్తూ ఉంటే ఆహ్, ఆహ్, తనకి అంటే మన తల్లిదండ్రులకి పిల్లలు మోసం చేయొచ్చు. కానీ ఏ ఏ విధమైన మోసం చేయకుండా ఉన్న ఏకైక కుమారుడు ఎవరైనా ఉన్నారు అంటే మరియకి యేసుప్రభు. అలాంటి వ్యక్తిని ఆహ్, అన్యాయంగా సిలువ వేస్తూ ఉండేటప్పుడు తను ఆ బాధ వివరించలేదనమాట. మనం జనరల్‌గా ఇప్పుడున్న సొసైటీలో మనం చూస్తే మనం ఏ తప్పు చేయకుండా మనకి ఒకరు అన్యాయంగా శిక్ష వేస్తూ ఉన్నారంటే మనము ఎలా ఉంటాం? ఆహ్, చాలా చాలా విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటాం. చాలా మందిని కోరుతూ ఉంటాం. కానీ మేరీ అలా ఏం చేయలేదు. ఇంకా ఈ విషయం నుండి ఈ సంఘటన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మేరీకి గొప్ప ప్రివిలేజ్ వచ్చింది. అది దానికి చా ఆహ్ చాలా దుఃఖకరమైన సంఘటనలు కూడా తెచ్చిందనమాట. మేరీ విషయంలో ఏదైతే గొప్ప ప్రివిలేజ్ అని మనం భావిస్తూ ఉన్నామో, ఆ ప్రివిలేజ్ తనకి దుఃఖకరమైన సంఘటనని తెచ్చిపెట్టిందనమాట. అయినప్పటికీ ఆహ్, మేరీ తన యొక్క విశ్వాసాన్ని కోల్పోలేదు. అలా అయినప్పటికీ కూడా దేవుడు తనకి అన్యాయం చేయలేదు. అందుకనే నమ్మకమైన వ్యక్తికి తను తన బ్రతుకు తెరువు కోసం తనకి వేరే ఒకళ్ళకి అప్పగించడం చూస్తామనమాట. సో, మనం ఈ విషయం నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనం కూడా గొప్ప ప్రివిలేజ్ ఉంది. మనకేంటి దేవుని పిల్లలుగా అవ్వడము, దేవునితో సమాధాన పరచబడడమే గొప్ప ప్రివిలేజ్. ఇలాంటి ప్రివిలేజ్ మనం పొందుకున్నాము అంటే, ఖచ్చితంగా దుఃఖకరమైన సంఘటనలు మనకి ఎదురవుతాయి అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మేరీ జీవితాన్ని మనం ఆలోచిస్తూ ఉండేటప్పుడు ఈ విషయం మనకు అర్థమవ్వాలి. ఆ విధంగానే మన మనసుల్ని కూడా సిద్ధపరచుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ తాను ప్రేమించిన శిష్యుని గురించి ఆలోచిస్తూ ఉంటే, యేసుప్రభు వారు అప్పగించబడినప్పుడు తన శిష్యులెవరు తన దగ్గర ఉండడం మనం గమనించాం. అందరూ వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోతారనమాట. కానీ ఈ సంఘటనకొచ్చేసరికి మళ్ళా జాన్ ఏమనుకున్నారో మనకు తెలీదు. కానీ సంఘటనలో దగ్గరకి కనిపిస్తాడనమాట. ఎప్పుడైతే యేసుప్రభు దగ్గరకొచ్చాడో, ఆ సమయంలో యేసుప్రభు తనని గద్దించలేదు. ఎందుకు నన్ను ఈ సమయంలో విడిచిపెట్టి వెళ్ళిపోయావు అని గద్దించలేదు గానీ, తనకొక బాధ్యత అప్పగించాడు. తన తల్లిని గూర్చిన బాధ్యత. సో, అలానే మనం క్రాస్ దగ్గరికొచ్చేటప్పుడు చాలా విషయాల్లో మనం నెగెటివ్ అయ్యుండొచ్చు. కానీ దేవుని దగ్గరకొచ్చినప్పుడు మనల్ని క్షమిస్తాడు. వచ్చిన వాళ్ళకి ఒక బాధ్యత కంపల్సరీగా ఉంటది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ బాధ్యతని తీసుకోవడానికి మనం సిద్ధపడి ఉండాలనమాట. సో, ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలని ఈ విషయం ద్వారా మనం నేర్చుకోవచ్చు. తర్వాత ఫైనల్‌గా ఇక్కడ చూస్తూ ఉంటే ఆహ్, బాధ్యతలు
ఒక న్యూ న్యూ ఫ్యామిలీ, స్పిరిచ్యువల్ రిలేషన్స్ గురించి ఈ విషయాలన్నీ మనం ఈ యొక్క మాట ద్వారా తెలుస్తది. అయితే ఫైనల్‌గా మనం ఒక స్పిరిచ్యువల్ మనం ఏం నేర్చుకోవాలి అంటే ఎర్త్‌లీ రిలేషన్స్ కన్నా స్పిరిచ్యువల్ రిలేషన్స్‌కి ప్రాధాన్యత ఇవ్వాలి అని, తర్వాత కుటుంబ బాధ్యతల్ని మనం అది భారంగా కాకుండా బాధ్యతగా తీసుకోవాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రెజెంట్ ఉన్న సొసైటీలో మనం చూస్తూ ఉండేటప్పుడు చాలా విషయాలు మనల్ని ఆహ్, క్లమ్జీ చేస్తూ ఉంటది. కానీ దేవుని వాక్యం, దేవుని నియమావళి ఏంటి అన్న విషయాలు మనకు తెలియజేశారు. ఆ విషయాల ప్రకారం మనం నడుచుకోవాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత స్పిరిచ్యువల్‌గా కూడా ఆహ్, ఏదైతే యోహాను తనకి ఎక్స్‌ట్రా బర్డెన్ మేరీని కూడా చూసుకోవాలంటే తిన తల్లిదండ్రులతో పాటు తిన్ని చూసుకోవడం అనేది ఎక్స్‌ట్రా బర్డెనే. అయినా హ్యాపీగా తనని అంగీకరించాడు. దేవుని చిత్తాన్ని తను ఆహ్, చేయడం మనం చూస్తామనమాట. మనం కూడా మనమందరం గాడ్స్ ఫ్యామిలీ కాబట్టి సహోదరులు ఏదైనా అవసరతలో ఉండేటప్పుడు మనం చేయగలిగితే చేయాలి. ఆహ్, ఆ విషయాన్ని మనం నెక్స్ట్ చాప్టర్స్‌లో కూడా చూస్తాం. చాప్టర్స్ అంటే బుక్స్‌లో కూడా చూస్తాము. అంటే పెద్దలు ఎలా ఉండాలి సంఘంలో, పిల్లలు ఎలా ఉండాలి, యవ్వనస్తులు ఎలా ఉండాలి, ఇలా చాలా నియమావళులున్నాయి. సో, మనం ఎంతవరకు వాటిని పాటిస్తున్నాము, మనం నిజంగానే దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటున్నామా లేదా, ఈ విషయాలన్నీ మనం ఆలోచిస్తూ ఆహ్, ఒక వెలుగుగా ఈ లోకంలో జీవించాలని, ఆ బాధ్యతలన్నీ మన మనసులో గుర్తుపెట్టుకోవాలని, భారంగా కాదు ఆహ్, ప్రేమతో ఇవన్నీ చేయాలని మనం ఈ వాక్యం ద్వారా నేర్చుకుంటూ ఆ విధంగా నడుచుకునేలా ప్రయత్నిద్దాం. థాంక్ యూ.